చెల్లె రేష్మ కూడా చెల్లె జనగాం నుంచి ఒక మాట చెప్పగానే అంత దూరం నుంచి అన్న తప్పకుండా వస్తాం, మీ ఊళ్ళో మేము ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి అంత దూరం నుంచి రావడం జరిగింది. ఆ చెల్లె కూడా నా తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, మా ఊరి తరఫున ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తున్నాం చెల్లె. అదేవిధంగా మా తలవారు తాత, వాస్తవానికి నాకు అన్నయ్యతాడు కానీ తప్పదు తాత అని ఇప్పుడు ఒక మాట చెప్పగానే అన్నకు చాలా ప్రోగ్రాము. ప్రతి గ్రామంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినటువంటి ఈ సందర్భంలో ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా వాళ్ళు ఒక టీమ్గా ఏర్పాటై డ్రగ్స్ పైన మరి అవగాహన కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా అక్కడ కొన్ని వందల మంది యువతని ఆ గ్రామ సర్పంచ్ నాయకత్వంలో కూర్చోబెట్టి డ్రగ్స్ పైన అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇస్తూ ఉన్నారు అన్న వాళ్ళు కూడా. ఎందుకంటే సమాజానికి తన కళ ద్వారా ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో మరి అన్న కూడా పనిచేస్తూ ఉండు. సంజీవ్ అన్న మరి ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఒక మాట చెప్పంగానే ఇక్కడికి విచ్చేసినందుకు మా సంజీవ్ అన్న కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంతసేపు మా తమ్ముడు రమేష్ డప్పు రమేష్ తమ్ముడు ఏర్పులు కానీ ఇంటి పేరే డప్పు. తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లగాడు, వాస్తవానికి మేమందరం కలిసి తిరుగుతున్నప్పుడు చిన్న పిల్లగాడు వనస్థలిపురం స్టేషన్లో పెడితే ఆ పోలీసుల మీద కూడా ఒక పాట పాడిండు తమ్ముడు అంత చిన్న వయసులో. నా సాకింద నిన్ను జైల్లో పెట్టినారు, నీకు నాకు తేడా లేదయో ఓ పోలీస్ అని నన్ను పాట పాడితే మనోడేమో చిన్నోడైనాడు, పోలీసులు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళే నాకు వదిలేసిరు వీళ్ళని మిలియన్ మర్చిపోతున్నప్పుడు. అంటే అంత ఉద్యమ స్పిరిట్ ఉన్నటువంటి తమ్మిని కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అడ్డగూడూరు మండలం మల్లంపల్లి రాజన్న, సిద్దిపేట జిల్లా ఉసురం రావాలన్న, అంత దూరం నుంచి వచ్చినందుకు నీకు ప్రత్యేకమైన కళాభివందనాలు. ముందే పిలిచిన అన్న ఏం లేదు అక్కడ పోయిండు కాబట్టి అన్న కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు పెద్దన్న. అదేవిధంగా మా నరేందర్, అడ్డగూడూరు మండలం జానకిపురం, మరి మా ఊళ్ళో కార్యక్రమం ఉంటుంది ఖచ్చితంగా రావాలనంటే అంత దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి మా నరేందర్ మామ కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా మనసుపాట మహేష్, ఆయన మనసు మొత్తం పారేస్తాడు, ఎక్కడ ఉంచుకోడు. కాబట్టి మంచి కవి రచయిత మా మనసుపాట మహేష్, ఆ తమ్మిని కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా చెల్లె దివ్య, మోత్కూరు మండలం పాటిమట్ల ఊరు, మరి పాటిమట్ల గ్రామం నుండి చెల్లె ప్రోగ్రామ్ ఉంటుంది అనగానే తప్పకుండా అన్న వస్తాం, ఖచ్చితంగా మీ ఊళ్ళో మేము ప్రోగ్రామ్ ఇస్తామని చెప్పేసి రావడం జరిగింది. ఆ చెల్లె కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా భార్గవి, అద్భుతమైనటువంటి డాన్సర్స్ భార్గవి. మరి అదేవిధంగా చెల్లె పేరు అశ్విని, నాని లక్కీ. నిజంగా ఒక గాయకుడు పాడుతూ ఉంటాడు, ఒక మ్యూజిక్ ప్లేయరు వాయిస్తూ ఉంటారు, కానీ ఎన్ని గంటలు ఆడినా ఎంతసేపు వాయించినా వాళ్ళు కంటిన్యూ అయితేనే ఉండాలి కోపం. మరి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తున్నాం చెల్లె. నిజంగా మీ శ్రమ చాలా గొప్పది. అదేవిధంగా ప్యాడు శివ శివ, బీబీనగర్ మండలం, షాడిస్ట్ కాదు ప్యాడిస్ట్. మేము ఏ ప్రోగ్రాం చేసినా జిల్లా వ్యాప్తంగా మాకు ప్రభుత్వం నుంచి ఏ ప్రోగ్రాంలు ఉన్నా కూడా ప్రతి ప్రోగ్రాంకు మరి ప్యాడు వాయిస్తూ ఉంటాడు. తమ్మిని కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు. పిలవగానే వాస్తవానికి ఈరోజు ప్రోగ్రాం ఉంది అయినా కూడా అన్న మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీ ఊరికి వస్తాం, మేము ప్రోగ్రాం చేస్తామని రావడం జరిగింది. శివ, నీకు కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సాయన్న డోలర్, మా సాయన్న కూడా డోలకిస్తూ మరి ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కూడా డోలక్ వాయిస్తూ ఉంటాడు. మా సాయన్న కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దంబర్పేట అన్నది మరి ఒక మాట చెప్పగానే రావడం జరిగింది. అదేవిధంగా గిరిసారు చౌటుప్పల్ డాడీ మరి ఒక మాట చెప్పగానే రావడం జరిగింది. నేను కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా ఇక రాచకొండ రంగన్ అంటే మా ఊరు, మా పీపల్పాడు, అల్లపురం అంతా ఒకటి అన్నట్టే. మా రాచకొండ రంగన్న అనేకమైనటువంటి ఉద్యమాలకు, అనేకమైనటువంటి విప్లవ పోరాటాలకు, ఆ విప్లవ పోరాటంలో అమరులైనటువంటి అనేకమైనటువంటి వీరుల మీద ఎన్నో పాటలు రాసినటువంటి అన్న రచయిత, కవి, గాయకుడు పెద్దన్న. అదేవిధంగా మల్లిదశ తెలంగాణ ఉద్యమంలో మరి అనేకమైనటువంటి పాటలు రాసి ఇక్కడున్నటువంటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలని కదిలించడంలో అన్న గలం గలం మరి ఎంతో ప్రభావితం చేసినటువంటి గొప్ప కవి, రచయిత మా రంగన్న, బోయపల్లి రంగన్న. బోయపల్లి రంగన్నని రాచకొండ రంగన్నగా మారడం జరిగింది. మరి ఎన్నో పాటలు రాసి సమాజానికి, అదేవిధంగా భ్రూణ హత్యల మీద కూడా చిన్న పిల్లలని కడుపులోనే మరి అపర్చం చేపించి, అంటే బాబా పాపనాన్ని చూయించి కడుపులోని చంపి పడేసినటువంటి సందర్భంలో కూడా మరి అది నేరం అని చెప్పేసి మరి అనేకమైనటువంటి చైతన్య గీతాలు రాసి సమాజానికి అందించినటువంటి గొప్ప రచయిత, కవి, గాయకుడు రంగన్న కూడా మరి మా ఊరు తరపున, మా గ్రామ ప్రజల తరపున మీకు ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తున్నామన్నా ఈ సందర్భంగా. అదేవిధంగా మా చెల్లె సంధ్య, ఆట సంధ్య పోయింది, ఆమెకు అర్జెంట్ పని ఉంది పాపం, లేకుంటే ఇప్పటిదాకా ఉంటుండే. ఆ చెల్లె కూడా మంచి ఉద్యమకారిని, అనేకమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి నిర్బంధాలు ఎదురైనా మరి ఆమె మీద తీసుకుపోయి జైల్లో పెట్టినా కూడా తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రగా పాటనే మరి వేదికగా వేసుకొని తన కలం గలం ద్వారా ఈ సమాజాన్ని చైతన్యం చేసినటువంటి చెల్లె. ఆమె కూడా బీపీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు చెల్లె. ఈ సందర్భంగా కూడా సంధ్యకు ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తూ సాయి, రాకేష్, రాజు, సుమన్ మరి వీళ్ళు కూడా తలవార్ తాత టీం వీళ్ళంతా మరి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంతసేపు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం మరి సౌండ్ లేకపోతే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా ఫెయిల్. కాబట్టి మంచి సౌండ్ను అందించి మరి మాకు సహకరించినటువంటి మా సాయి తమ్ముడు శ్రావణ్ భువనగిరి బిడ్డ, భువనగిరి లోకల్. మరి ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే మరి అక్క వాళ్ళే సౌండ్ పెట్టిస్తున్నారు, కాకుండా అది అనుకోకుండా అది కొద్దిగా మిస్ అయింది. మరి మాకు సౌండ్ కావాలని అన్నప్పుడు మా సురేందర్ అన్న ఎటువైనా, సురేందర్ అన్న ఏం చేస్తావేమో తెలియదు తమ్ముడు, ఖచ్చితంగా నువ్వు సౌండ్ మాట్లాడానంటే నేను దాదాపు ఒక 20-30 మంది కాల్ చేసిన, ఎవ్వరు కూడా లేరు, బిజీగా ఉన్నారు. ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి, భరతులు ఉన్నాయి, ఎక్కడ కూడా మనకు సౌండ్ దొరకలేదు. చివరికి నరేందర్ సహకారంతో తమ్ముని తోటి మాట్లాడితే భువనగిరి నుంచి అప్పటికప్పుడు మరి ఖచ్చితంగా వస్తానా, మీరే కదా ఖచ్చితంగా వస్తానని చెప్పేసి మరి మా కోసం ఏరే ప్రోగ్రాంలు ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చినటువంటి శ్రవణ్కు ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు తెలియజేస్తూ సప్పట్లు కొట్టాలి తమ్మునికి. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటూ పాపం దగ్గర ఉన్నది కూడా ఒక మాట కోసం వచ్చిండు. అదేవిధంగా సురేందర్ అన్నకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలన్న. నిజంగా ఈరోజు కళల పట్ల ఆసక్తి మాకున్నదంటే, కళల పట్ల మేము ఆకర్షితులమైనమంటే నిజంగా సురేందర్ అన్ననే మాకు నిజంగా కూడా మా గురువు. నేనైతే ఈ సందర్భంగా ప్రకటిస్తున్నా. తర్వాత ఇంకొక గురువు ఉన్నాడు. నేను చిన్నపిల్లగాని ఉన్నప్పుడు వినాయకుని దగ్గర అన్న నా గురువు అయితే మా వాడికి వచ్చి సింగిరెడ్డి సత్తిరెడ్డి మామ భాగవతం నేర్పిస్తుండే అందరికీ. అయితే అందరూ కూర్చొని భజన చేస్తుంటే నేను ఇంకా ఉండి కోరస్ వాడుతుంటే ఒకరోజు అరే వీడు మంచిగా వాడుతున్నాడు, వీడు తొందరగా నేర్చుకుంటాడు అని చెప్పేసి నాకు ఒక పాత్ర ఇచ్చిరు. అది రంభ పాత్ర, లేడీ పాత్ర. నేను ఆ పాత్ర రాసిస్తే నేను దాన్ని బట్టి పీపల్పాడు జాతరలో ఆ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ విధంగా కూడా నేను ఈ పాటలకు ఆకర్షితులు కావడం జరిగింది. కాబట్టి నాకు మొదటి గురువు సురేందర్ అన్న అయితే నాకు పెద్ద మనిషిగా సింగిరెడ్డి సత్తిరెడ్డి మామ పాపం స్వర్గస్థులు అయినారు. ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలని, ఆయన ఆత్మ సాధించాలని సందర్భం కూడా కోరుకుంటున్నా. కాబట్టి ఈ అవకాశం కల్పించినటువంటి సర్పంచ్ అక్కకు మరొకసారి మా కళాభివందనాలు తెలియజేస్తూ మరి ఇంతటితోటి ఈ కార్యక్రమం ముగిస్తుందని.
ఫోటో కళాకారులందరూ వేదిక మీకు రావాలి. అక్కతోటి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఎందుకనంటే ఇప్పుడు మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా దానికి అనేది ఒక ప్రూఫ్ లేకపోతే, ఒక ఫోటో లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మనకి ఇది చరిత్రలో ఈ ఫోటో ఒక గుర్తుగా మనకు ఉంటుంది. కాబట్టి మనందరం ఒక ఫోటో దిగుదామనే సందర్భంగా తెలియజేస్తూ